హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి యొక్క రిజల్ట్స్ అనేది వెయిటింగ్‌లో ఉన్నారు. సో ఇక ఇంటర్నల్ నోటీస్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ఈ నోటీస్ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ నోటీస్ అనేది నిజమే. దీని యొక్క డీటెయిల్స్ పూర్తిగా రిజల్ట్స్ ఎప్పుడు అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చూద్దాం దీని గురించి. మొదటగా వచ్చి ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ 14th మే అని చెప్పి నిన్నైతే దీని యొక్క నోటీస్‌కి సంబంధించి నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటీస్ 100% నిజమే. మీరు అఫీషియల్ వెబ్సైట్‌లో కూడా మరికొద్ది రోజుల్లో మీరు అఫీషియల్ వెబ్సైట్‌లో కూడా crpf.recruitment.gov.in లో మీరు ఈ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్, మెడికల్ ఆఫీసర్స్ ఫర్ కండక్టింగ్ ద డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి candidates is proposed to be conducted from the second week of జూన్ డిఎంఈ సెంటర్స్ అని చెప్పి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఈ ఇంటర్నల్ నోటీస్ అనేది ఆ నోటీస్ అనేది సెంటర్స్కి అనేది పంపిస్తున్నారు. సో మీ యొక్క సిఆర్పిఎఫ్ సంబంధించి చంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్ సెంటర్స్ ఉన్నాయి చూడండి, అక్కడ ఎక్కడెక్కడ సిఆర్పిఎఫ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మాత్రం మీకు ఫిజికల్ అనేది సిఆర్పిఎఫ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఈ నోటీస్ అనేది 100% నిజమే. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా నోటీస్ రిలీజ్ అవుతుంది. ఆ నోటీస్ కూడా మీకు నేను ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో, ఐఎస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ అనేది మీకు వస్తుంది. సో ఈ ఫిజికల్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పినాను. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇంకోసారి, ఎందుకైనా యూజ్ అవుతుంది. సో డీటెయిల్స్ ఏ విధంగా అక్కడ ఫిజికల్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి. సో మెజారిటీకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఈ స్టాండర్డ్ టెస్ట్లో హైట్, వెయిట్, చెస్ట్, సర్టిఫికెట్కి సంబంధించినట్టు చూస్తారు. ఈ హైట్కి సంబంధించి 170 సెంటీమీటర్స్లో 1 ఇంచు తగ్గినా సరే, ఒకే 1 సెంటీమీటర్ తగ్గినా సరే మిమ్మల్ని ఒప్పుకోనంటే రిజెక్ట్ అయిపోతారు. మేల్కి వచ్చి 170 సెంటీమీటర్స్కు, ఫీమేల్ వచ్చి 157 సెంటీమీటర్స్ అనేది 100% అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి వీళ్ళకైతే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ అనమాట. సో మేల్ కేటగిరీకి 162.5 సెంటీమీటర్స్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. ఆ 162.5లో 4 ఉన్నా సరే తీసుకోరు. ఈసారి కొన్ని రోజుల్లో ఈసారి కూడా నాకు తెలిసి మేబీ మొత్తం డిజిటలైజేషన్ రాబోతుంది. ఈసారి ఇప్పుడు ఎలాగో ఐడిపిపి కండక్ట్ చేస్తాను జీడీకి సంబంధించి, అది కానీ సక్సెస్ఫుల్ అయిపోయిందంటే ఇంక నువ్వు సిఏపిఎఫ్లో ఏ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినా మొత్తం డిజిటలైజేషనే. సో పూర్తిగా అలాగే జరుగుతుంది అనమాట. ఫీమేల్కి సంబంధించి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. మెజారిటీ మనకు సంబంధించి చెప్తాను, మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు, ఎందుకంటే నార్త్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ చెస్ట్కి సంబంధించి 80 సెంటీమీటర్ చెస్ట్ అనేది ఉండాలి. ఒకవేళ 79, 75 ఇలా 76 అలా అంటుంటే బాగా డిప్స్ అనేది కొట్టండి. డిప్స్ కొడితే డైలీ 100 డిప్స్ కొట్టండి. డే టైంలో బాగా నిద్రపోండి. పొద్దున్నే ఒక 100 డిప్స్, సాయంత్రం ఒక 100 డిప్స్, నిద్ర బాగా పోండి. ఆటోమేటిక్ చెస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి, నార్మల్గా ఉండాలి. చెస్ట్ ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. ఈ ఏదైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించి చెస్ట్ అనేది 76 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. సో ఎక్స్పెండ్ చేసి 5 సెంటీమీటర్లు అనేది పెంచాలి మేల్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ ఫిజికల్కి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు, మర్చిపోతుంటారు. ఇది ఒకసారి చూసుకోండి. సో ఈ ట్రేడ్మెన్కి సంబంధించి కానిస్టేబుల్ డ్రైవరు, కానిస్టేబుల్ మోటార్ మెకానిక్, వెహికల్ సంబంధించి కానిస్టేబుల్ గార్డెను, కానిస్టేబుల్ పెయింటరు, కానిస్టేబుల్ కార్పెంటరు, కానిస్టేబుల్ బ్రాస్ బ్యాండు, పైప్ బ్యాండు. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ అంటే డ్రమ్స్ కొట్టేవాళ్ళు, పైప్ బ్యాండ్ అంటే ఊదేవాళ్ళు అనుకుంటా దానికి. నెక్స్ట్ వచ్చి కోబ్లరు, చెప్పులు కుట్టేవాళ్ళు, టైలరు. వీళ్ళకి అన్ని ట్రీట్మెంట్లు కలిపి 5 కిలోమీటర్లు 24 నిమిషాల జీడీ అయితే ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే పరిగెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఫీమేల్కి సంబంధించి ఈ ట్రీట్మెంట్లు ఎవరైతే ఆ ఫీమేల్ ఉన్నారో ఒకవేళ అప్లై చేసి ఉంటే వాళ్ళకి 1.6830 మినిట్స్ అనేది కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బిగులర్ అంటే పీక ఊదేది. నెక్స్ట్ కుక్ వాటర్ మీకు ఆల్రెడీ తెలిసిందే. బార్బర్ అంటే మీకు తెలిసిందే. హెయిర్ డ్రెస్సర్ తెలిసిందే, వాషర్మెన్కి సంబంధించి. నెక్స్ట్ వాషర్ ఉమెన్, సఫాయి కర్మచారి అంటే చెత్తలు దోసేవాళ్ళు, మిగతాదంతా వాషర్మెన్ అంటే మీకు అర్థమవుతుంటే. నెక్స్ట్ వీళ్ళకి వచ్చి ఈ ట్రేడ్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి 1.6 km 10 మినిట్స్లో అనేది రన్నింగ్ పరిగెత్తాలి మేల్ కేటగిరీ. ఫీమేల్ అయితే 1.6 km 12 మినిట్స్లో అనేది పరిగెట్టాల్సి ఉంటుంది. స్లోగా చెప్తాను ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం బాగా నీట్గా. పైనీర్ వింగ్కి సంబంధించి, పైనీర్ అంటే ఏంటంటే మేస్త్రి ఉంటారు చూడండి. సో వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇవంతా ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్స్ అన్నీ వస్తాయి, అందులో మేస్త్రి కూడా ఇంక్లూడెడ్. ఈ 1.6 km ఇందులో మాసను, ప్లంబరు, ఎలక్ట్రీషియను. సో ఈ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ కూడా, ప్లంబర్కి సంబంధించినట్టు కూడా, బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అన్నీ అనుకోండి ఫిక్స్ అయిపోండి, పైనీర్కి సంబంధించిన డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఈ 1.6 km 9 మినిట్స్లో అనేది కొట్టాల్సి ఉంటుంది.
మేల్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చి అది ఇక్కడ లేదు అంటే ఫీమేల్ కార్డ్ వేకెన్సీ లేవని అర్థం. నెక్స్ట్ వచ్చి ఇందులోనే వచ్చి 800 మీటర్కి సంబంధించి ఈ మాసోను ప్లంబరో ఎలక్ట్రీషియన్ సంబంధించి కూడా 800 మీటర్స్ 5 మినిట్స్లో అనేది కొట్టాల్సి అనేది ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే దేనికైతే చేసుకున్నారో దానికి సంబంధించి ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫిజికల్ ఉండబోతుంది. ఫిజికల్ జూన్ సెకండ్ వీక్లో మీకు అనేది జూన్ సెకండ్ వీక్లోనే 100% అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో మీకు జూన్ 6థ్కు ఖచ్చితంగా మీకు ఆ లోపైనా లేకపోతే జూన్ 6th కన్నా సరే మీకు 100% మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవబోతుంది. కావాలంటే మీరు చూస్తారు crpf.recruitment.gov.in వెబ్సైట్లో వస్తుంది. ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మీరు దేనికైతే అప్లై చేసినారో దానికి సంబంధించి ఒక ట్రేడ్ టెస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. మెడికల్కి సంబంధించి డిఎంఈ ఆర్ఎంఈ అనేది ఉంటుంది అనమాట. సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నా, ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే మీరు అడగండి. నేను మళ్ళీ కావాలంటే ఇంకోసారి చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్లో మీకు కామెంట్ సెక్షన్కి అనేది రిప్లై ఇస్తాను. ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు కామెంట్ సెక్షన్ ఆప్షన్ ఇస్తాను. ఒకసారి చూసుకొని మీ డౌట్ ఏదైనా ఉంటే అడగచ్చు. సో ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ. జై హింద్.